శ్రీ గురుభ్యో నమ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పూర్వపీఠిక. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శుక్లాంబరధరం అంటే తెల్లని ఆకాశం అని అర్థం. తెలుపు సత్వగుణానికి సంకేతం. శుక్లాంబరధరం విష్ణుం అంటే సత్వగుణంతో నిండిన ఆకాశాన్ని ధరించిన వాడని అర్థం. శశివర్ణం అంటే చంద్రుని వల్లే కాలస్వరూపుడని అర్థం. చతుర్భుజం అంటే ధర్మ అర్థ కామ మోక్షాలనే 4 చేతులతో ప్రసన్నమైన శబ్దబ్రహ్మమై సృష్టిని పరిపాలిస్తున్నవాడని అర్థం. సర్వ విఘ్నాలను పోగొట్టే విఘ్న నివారకునికి మనసారా నమస్కరిస్తున్నాను అని. యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాపరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అంటే ఎవరైతే గజముఖుడైన అంటే విష్ణు సైన్యాధిపతి అయిన విశ్వక్సేనుని ఆశ్రయిస్తారో ఆయన ఎల్లప్పుడూ మరొక 100 అడ్డంకులనైనా తొలగిస్తాడు అని. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. అంటే వశిష్ఠ మహర్షికి ముని మనుమడు, శక్తి మహామునికి మనుమడు, పరాశర మునికి పుత్రుడు, సుఖమహర్షికి తండ్రి అయిన తపోనిధుడు, కల్మషరహితుడైన వ్యాసునికి నమస్కారం అని ప్రతి భారతీయుడు ప్రతినిత్యం నమస్కరించవలసిన వ్యక్తి వేదవ్యాసుడు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంటే విష్ణురూపుడైన వ్యాసునికి, వ్యాసరూపంతో ఉన్న విష్ణువుకు నమస్కారం. వశిష్ఠుని వంశంలో జన్మించిన బ్రహ్మర్షి అయిన వ్యాసునికి నమస్కారం అని. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. వికారరహితుడు, పరిశుద్ధుడు, నిత్యుడు, ఆత్మస్వరూపుడు, సమస్త రూపాలు తానే అయి ప్రకాశించే సర్వజిష్ణువైన విష్ణువుకు నమస్కారం. అంటే సర్వాన్ని జయించిన వానికి నమస్కారం అని. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఎవరిని తలచినంత మాత్రానే సంసార బంధాలు జన్మ పరంపరలు తొలగిపోతున్నాయో అటువంటి ప్రతిభావంతుడైన విష్ణువుకు నమస్కారం. అంటే జగత్తుకు మూల కారణమైన విష్ణువుకు నమస్కారం అని. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. ఓం మూల కారణమైన విష్ణువుకు నమస్కారం అని.